ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన దాన్ని తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అవ్వడం స్టార్ట్ అయింది. మొత్తం అలా ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చాను. అన్ని దగ్గరలో పోతూ ఉండేది. తర్వాత ఇంకా మ్యారేజ్ అయింది నాకు. 2023లో మ్యారేజ్ అయింది. తర్వాత బాబు పుట్టడం అయింది. అయినా ఇంకా ఆన్లైన్లో కోచింగ్ క్లాసెస్ డైలీ మాక్ టెస్ట్ చేసి శ్రీధర్స్ వాళ్ళది ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడడము, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి సార్ వాళ్ళు కూడా కొంచెం కాంటాక్ట్ అయ్యేవారు. అలా సార్ వాళ్ళ గైడెన్స్ తోటి ఇంకా శ్రీధర్స్ది లేకపోతే నిజంగా కూడా నేను ఇంత డ్రీమ్ జాబ్ వచ్చేది కాదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేనే చేయగలను, అందరూ చేయగలరు. ఎందుకంటే 11 years అది స్ట్రగుల్ నాది. అది చెప్పలేని ఇది మాకు. నేను హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ చాలా స్ట్రగుల్ తీసుకుంటూ వచ్చాను. చాలా యూజ్ అయింది శ్రీధర్స్ది మాత్రము. ఇంకా వేరే బ్యాంక్ కోచింగ్స్ తీసుకున్నా కానీ నాకు గైడెన్స్ సరిగా ఉండేది కాదు. ఇది తీసుకోవడం వల్ల ఇంకా నాకు తర్వాత మ్యారేజ్ అయింది. ఇంకా అలా 5 yearsలో ఇంకా శ్రీధర్స్లో తీసుకున్న వితిన్ 5 yearsలో మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు. ఇంకా వెంటనే వచ్చింది జాబ్ కూడా. ఇంకొకటి ఏంటంటే సజెషన్ ఏమి ఇస్తున్నా అంటే చిన్న పెద్ద జాబ్ అనేది ఏం చూడకండి. ఇప్పుడు నాకు వచ్చింది హైదరాబాద్ డిసిసి బ్యాంక్. అది చాలా మందికి ఎందుకు ఇది చేయడము, మనకి మంచి IBPS క్లర్క్, RRB POs, ఇంకా SBI ఇవన్నీ ఉంటాయి, RBI పెద్ద జాబ్స్ ఉన్నవి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తారు, అప్లై కూడా చేయరు. కనీసం పోస్టులు కూడా చాలా తక్కువ ఉంటాయి, అప్లై కూడా చేయరు. ఇది కూడా ఏమి అంత తీసి పడేసే జాబ్ కూడా కాదు. ఇది కూడా మంచి మన హైదరాబాద్లోనే వచ్చిన జాబే. ఏ జాబ్ అయినా సరే మనకి ఏది మిస్ చేయకండి, ఏ ఆపర్చునిటీ కూడా. ఇందులో కూడా నాకు ఒకటే సింగిల్ పోస్ట్ ఉండేది ఉమెన్లో, దాంట్లోనే వచ్చింది జాబ్, EWS కేటగిరీలో.